హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి షీర్ కుర్మా సెవయ్య ఎలా చేస్తానో రెసిపీ షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని ఘీ వేసుకున్నానండి. కొద్దిగా ఘీ యాడ్ చేసుకున్నాను, 2 టేబుల్ స్పూన్స్. తర్వాత కాజు యాడ్ చేసుకుంటున్నాను. సో గోల్డెన్ బ్రౌన్ ఫ్రై చేసేసుకుంటున్నాను. సో గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత పక్క తీసుకుంటున్నానండి. సో సేమ్ ఘీలో బాదాం యాడ్ చేస్తున్నాను. పీసెస్‌గా కట్ చేసుకొని బాదాం యాడ్ చేస్తున్నాను. సో అది కూడా గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత నేను తీసేసుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి కిస్మిస్ యాడ్ చేస్తున్నానండి. కొద్దిగా కిస్మిస్ యాడ్ చేస్తున్నాను. సో అది కూడా ఫ్రై అయిన తర్వాత తీసేసుకుంటున్నాను. సో నట్స్ అన్నీ ఫ్రై చేసేసుకున్నానండి. సో ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను. సో సెవయ తీసుకున్నానండి. ఈ సెవయ వచ్చేసి మనకి రంజాన్ సీజన్‌లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో రంజాన్ సీజన్ అంతా ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. సో ఇది తీసుకున్నాను. సో కొద్దిగా తీసుకుంటున్నానండి. ఎక్కువ అవసరం లేదు. ఇదొచ్చేసి మనకి మిల్క్ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఎక్కువగా పోసుకోవాలి. అంటే మనకి లిక్విడ్‌గా కావాలన్నప్పుడు ఎక్కువ మిల్క్ యాడ్ చేసుకోవాలి. సో ఇది తీసుకొని నేను ఫ్రై చేసుకుంటున్నాను. కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకుంటాను. సో ఇది కొద్దిగా ఘీలో సేమ్ ప్యాన్‌లో ఫ్రై చేసుకుంటున్నాను. కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకుంటాను. సో చూసారా, సెవియా ఫ్రై అయిపోయిందండి. కలర్ చేంజ్ అయింది. సో పక్కన పెట్టేసుకుంటున్నాను అండ్ బౌల్ పెట్టుకుంటున్నాను. సో ఈ గిన్నెలో పాలు యాడ్ చేసుకుంటున్నానండి. సో మీకు లిక్విడ్‌గా కావాలంటే ఎక్కువ పాలు యాడ్ చేసుకోవాలి. సెవయ్య వేయంగానే పాలు ఇనికిపోయినట్టు అయిపోతుంది. అంటే అంతా పీల్ చేసుకుంటుంది. సో ఎక్కువగా పాలు కావాలన్నప్పుడు కొద్దిగా ఎక్కువ పాలు యాడ్ చేసుకోండి. సో పాలు బాయిల్ వచ్చిన తర్వాత సెవయ్య యాడ్ చేసుకుంటున్నాను. సో సేవయ కూడా యాడ్ చేస్తున్నానండి. ఎక్కువ టైం పట్టదు. సేవయ ఫాస్ట్‌గా కుక్ అయిపోతుంది. సో ఎలైచి కూడా యాడ్ చేసుకున్నాను. క్రష్ చేసుకొని యాడ్ చేసుకున్నాను ఎలైచి. తర్వాత షుగర్ యాడ్ చేస్తున్నానండి. షుగర్ యాడ్ చేసుకుంటున్నాను అండ్ బెల్లం 2 ఈక్వల్ క్వాంటిటీతో తీసుకున్నాను. సో ఈక్వల్‌గా తీసుకుంటే టేస్ట్ బావుంటుంది. సో సెవయ వచ్చేసి పాలు తొందరగా పీల్చేసుకుంటుందండి. సో ఎక్కువ పాలు పోసుకుంటే మనకి లిక్విడ్‌గా వస్తుంది. సో అంతా కలిపేసుకున్నాను ఒకసారి అండ్ డ్రై ఫ్రూట్స్ ఫైనల్‌గా యాడ్ చేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. సో ఖోవా కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, బావుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.